హలో 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 బెయిల్ మంజూరు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన వార్తను మనం చూస్తున్నాం. బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 5 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మనం చూసాం మార్చి 15న కవితని అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఈ కేసులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈరోజు ఉదయం నుండి ఈ కేసుకి సంబంధించి ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ అలాగే కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. కవిత అన్ని విధాలుగా ఈడీకి కేసు విచారణలో సహకరించారంటూ కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. మరోపక్క సుప్రీంకోర్టు కూడా ఈడీ తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత నేరం చేశారు అని తెలియచేయటానికి ఎటువంటి ఆధారాలున్నాయి చూపించాలంటూ కూడా ఇప్పటి వరకు ప్రశ్నలు అలాగే వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. కళ్యాణ్, ధనలక్ష్మి, ఇంతకు ముందే మనం అనుకున్నట్టు ఇది చాలా కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈడీ, సిబిఐ ఈ 2 కేసులు కవితపై ఉన్నాయి. ఈ రోజు ఈడీ విచారణ మాత్రమే జరిగింది. ఈడీ విచారణ సందర్భంగా కోర్టు చేసిన కామెంట్స్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత ఇద్దరు ఈ స్కామ్ లో ఉన్నప్పుడు కవిత ఎలా నిందితురాలు అవుతుంది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా సాక్షి అవుతాడు అని సుప్రీంకోర్టు నేరుగా ఈడీ తరఫు అడ్వకేట్ ని ప్రశ్నించింది. అప్పుడే మనకు అర్థమైంది ఖచ్చితంగా కొంత బెయిల్ వచ్చే అవకాశం ఉందని మనం భావించాము. ఎందుకంటే ఒకరు నిందితులు, ఒకరు సాక్షి. అంటే మీకు నచ్చితే సాక్షి, నచ్చకపోతే నిందితులు అవుతారా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంతకు ముందే మనీష్ సిసోడియాకి ఈ వ్యవహారంలో బెయిల్ వచ్చింది. ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చింది. రేపు సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. రేపు ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఏదేమైనా 5 నెలల తర్వాత కవితకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది. మొదటి నుంచి ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం మంది కూడా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, కేటీఆర్, హరీష్ అంతా కూడా ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఎప్పుడు విచారణ సందర్భంగా ఇంతమంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అంటే ఇప్పుడు బెయిల్ వస్తుందనే నమ్మకంతోనే వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక పరిణామం ఇప్పుడు లిక్కర్ కేసులో కీలక పరిణామంగా చూడాలి. ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. రేపు సిబిఐ విచారణలో కూడా బెయిల్ వస్తే ఆ తర్వాత కవిత రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. లేదంటే కంటిన్యూగా బెయిల్ రాకపోతే మాత్రం ఇంకా కవిత కొద్ది రోజులు జైల్లోనే ఉండే ఛాన్స్. అయితే కళ్యాణ్, ఇప్పుడు ఏ అంశాన్ని పరిగణలోకి సుప్రీంకోర్టు తీసుకుంది అనుకోవాలి? ఈడీ తరపున లాయర్స్ కూడా కవిత సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు అంటూ పదే పదే వాదిస్తూ వచ్చింది. సాక్ష్యాల్ని తారుమారు చేయడమే కాకుండా తను కింగ్ పింగ్ అని కూడా వాదనలు వినిపించారు. సో ఇటువంటి అంశాలలో మరి ఏవి పరిగణలోకి తీసుకుంది అనుకోవాలి? ఖచ్చితంగా బలమైన సాక్ష్యాధారాలు ఇవ్వడంలో ఈడీ కొంత విఫలమైనట్లే కనిపించింది. ఎందుకంటే కేవలం మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు. మొబైల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ డివైస్ సాక్ష్యాలు అనేవి కొంత కీలక అంశంగా మారింది ఈ వ్యవహారంలో. రిమైనింగ్ సాక్ష్యాలు ఏవి పెద్దగా కవితను చూపించేలా లేవు. కేవలం అరుణ్ రామచంద్ర పిల్లై వైపే అన్ని చూపిస్తున్నాయి. అయితే ఈడీ తరఫు న్యాయవాది అన్న ప్రకారం అరుణ్ రామచంద్ర పిల్లై అనే వ్యక్తి కేవలం ఆడ ముందు కనిపించే వ్యక్తి మాత్రమే. ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కవితే చేస్తుంటారు. కవిత బినామీ రామచంద్ర పిల్లై అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం ఈడీ తరఫు న్యాయవాది ఫెయిల్ అయినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఒకే అంశంలో, ఒకే కేసులో ఒకే రకమైన నేరారోపణలు ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరొకరు కల్వకుంట్ల కవిత. వీళ్ళిద్దరూ సేమ్ ఒకే రకమైన వ్యవహారంలో ఉన్నప్పటికీ కల్వకుంట్ల కవిత ఎలా నిందితురాలు అవుతారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా సాక్షి అవుతారు? అంటే మీకు నచ్చితే, అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫేవర్ లో ఈడీ ఉంది అనే రకంగా ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనకు అలా చూడొచ్చు. మీకు నచ్చితే సాక్షి అవుతారు, నచ్చకపోతే నిందితురాలు అవుతుందా అంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈడీ అనేది మనం చూడాలి. మళ్ళీ ఈడీ అప్పీల్కి వెళ్తుందా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.
రేపు సిబిఐ కేసు కూడా రేపు విచారణ జరగబోతుంది కాబట్టి అందులో ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి ధనలక్ష్మి. కళ్యాణ్, సిబిఐ కేసుకి సంబంధించి కూడా వాదనలతో పాటు సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఈ బెయిల్ కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రేపటి వాదనలు ఏ విధంగా ఉండొచ్చు అని అనుకోవాలి? అంటే సిబిఐది, ఈడీది టోటల్ డిఫరెంట్ కేసులు. ఎందుకంటే ఈడీ విచారణ అనేది మనీ ల్యాండరింగ్ కి సంబంధించిన అంశం. 100 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ఆ 100 కోట్ల నగదులో 25 కోట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి కవితకు వచ్చింది. తర్వాత 50 కోట్లు కవిత అడిగింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా మనీ ల్యాండరింగ్ కి సంబంధించిన రిలేటెడ్ అంశాలన్నీ ఈడీ పెట్టింది. అయితే ఎక్కడ కూడా 1 రూపాయి నగదును కూడా నేరుగా చూపించలేకపోయింది, స్వాధీనం చేసుకోలేకపోయింది ఈడీ. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయినట్టు కూడా పక్కా ఆధారాలు లేకపోయింది. కేవలం చార్ట్, మొబైల్ డివైస్ లో ఉన్న వాటికి సంబంధించిన ఆధారాలు తప్ప ఈడీ ఎలాంటి ప్రత్యక్ష ఆధారాన్ని చూపించలేకపోయిందని భావిస్తున్నారు. దానివల్లే కవితకు బెయిల్ వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే సిబిఐ కేసు అనేది చాలా డిఫరెంట్ కేసు. అది అక్కడ ఏంటంటే మనీ ఆధారాలు చూపించాల్సిన అవసరం సిబిఐకి ఉండదు. కేవలం అవకతవకలు జరిగాయా, అవకతవకల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, అందులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఈడీ కేసు, సిబిఐ కేసును విడివిడిగానే మనం చూడాలి. కేసు ఒక్కటే, లిక్కర్ స్కామే కేసు అయినప్పటికీ రెండింటి విచారణ పరిధి కానీ విచారణ అంశాలు కానీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి రేపు సిబిఐ వ్యవహారంలో, సిబిఐ కేసులో కోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కవిత రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది ధనలక్ష్మి. అయితే కళ్యాణ్, ఈ రోజు జరిగిన వాదనలని ఏ విధంగా చూడాలంటారు మనం? ఈ రోజు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగాయి కోర్టులో. ఎందుకంటే సిబిఐ తరఫు, ఈడీ తరఫు న్యాయవాది కవిత ఆధారాలు ధ్వంసం చేశారు. చాలా అంశాలకు సంబంధించి మొబైల్ ఫోన్లను, దాదాపు 10-12 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. కేవలం అందులో ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి వాదనలు వినిపించారు. అయితే ఆ ఫోన్లు మార్చడం అనేది చాలా సర్వసాధారణ అంశం. ఆ ఫోన్లు మార్చడాన్ని, దాన్ని ఈడీ చాలా భూతద్దంలో చూపిస్తుందంటూ కవిత తరఫు న్యాయవాది కూడా వాదించిన పరిస్థితి మనకు కనిపించింది. దీంతో ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇద్దరు బలమైన వాదనలే వినిపించినప్పటికీ చివరికి కోర్టు చేసిన ఒక చిన్న కామెంట్ అనేది మనకు అర్థమైంది. బెయిల్ దిశగానే వెళ్తుంది వ్యవహారం అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే నిందితులుగా కవితను చేర్చి సాక్షిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు పెట్టారంటూ నేరుగా కోర్టు ప్రశ్నించడం అంటే ఖచ్చితంగా కవితకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈడీ ప్రొడ్యూస్ చేయలేకపోయింది, కోర్టు ముందు బలంగా వినిపించలేకపోయిందనే మనం భావించాలి. అందుకే కవితకు బెయిల్ వచ్చిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది ధనలక్ష్మి. అయితే కళ్యాణ్, ఇది వరకు కూడా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అది రిజెక్ట్ అవటం, ఇటువంటి అన్ని మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ మంజూరు చేయటం వెనుక ఎగ్జాక్ట్ రీజన్స్ మనం ఎలా అనుకోవాలి? అంటే ఖచ్చితంగా ఈడీ న్యాయబద్ధంగా వ్యవహరించాలి, దర్యాప్తు సంస్థలు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చేసిన కామెంట్, ఈడీ దర్యాప్తు అన్ఫెయిర్ గా సాగిందంటూ కూడా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఖచ్చితంగా కీలకంగా మారుతుంది. ఎందుకంటే కవితతో సమానంగా ఈ వ్యవహారంలో శ్రీనివాసులు రెడ్డి, ఇదే అంశం ఈ రోజు బెయిల్ రావడానికి మెయిన్ బేస్ ఇది ఒకటే కనిపిస్తుంది. కవితతో సమానంగా శ్రీనివాసులు రెడ్డి పాత్ర ఉంది. అలాంటప్పుడు శ్రీనివాసులు రెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? మీకు నచ్చిన వారిని నిందితులుగా చేరుస్తూ, మీకు నచ్చిన వారిని సాక్షులుగా చేస్తూ, నచ్చని వారిని నిందితులుగా ఎలా పేర్కొంటారంటూ కూడా ఇది మారడం అనేది, సుప్రీంకోర్టు కామెంట్ చేయడం అనేది చాలా కీలక అంశం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి విట్నెస్ అవుతాడు, మాగుంట రాఘవ ఆయన కుమారుడు అప్రూవర్ గా మారుతారు, కవిత మాత్రం నిందితురాలు అవుతుందా అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. కవితని, కేజ్రీవాల్ ని, సిసోడియాని దర్యాప్తు సంస్థలు కింగ్ పిన్ గా పేర్కొంటున్నాయంటూ ముకుల్ రోహిత్ కి, ఏదైతే కవిత తరఫు అడ్వకేట్ మాట్లాడిన సందర్భంగా రోహిత్ గిని కూడా కవిత సుప్రీంకోర్టు కొంత మందలించింది. కవిత తరఫున కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ కూడా మందలించిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా కూడా పిల్లై వాంగ్మూలానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇందులో ఆయన ఉపసంహరించుకున్నారు. ముందుగా కవితకు యాంటీగా రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఇచ్చారు, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారంటూ ఈడీ తరఫు అడ్వకేట్ చెప్పినప్పుడు దానికి కవితకు ఏం సంబంధం అంటూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే కవిత రామచంద్ర పిల్లై ఉపసంహరించుకుంటే కవితకేం సంబంధం, ఆమె జైల్లోనే ఉంది కదా అంటూ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా కొంత ఈడీ వ్యవహారం, ఈడీ దర్యాప్తు అనే దానిపై సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈడీకి కొంత ఇబ్బందికర అంశంగానే ఉన్నాయి. అవి కవితకి చాలా అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తుంది.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది జరిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, దానికి సంబంధించి ఒక్క నగదు సంబంధించిన అంశాన్ని కూడా చూపలేకపోవడం అనేది ఇక్కడ మైనస్ గా మారిందని మనం చెప్పుకోవాలి ధనలక్ష్మి. ఓకే.